విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సెంట్రల్ నియోజకవర్గానికి మారటం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు రాజకీయ వాతావరణం కానీ, జిల్లాలో పరిణామాలు కానీ, రాష్ట్రంలో పరిణామాలు కానీ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సెంట్రల్కి మారటం ఎలా అనిపిస్తుంది? సార్, ఇది పార్టీ ఆదేశాలు, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా పాటించడమే నా యొక్క కర్తవ్యం. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా చూసుకుంటే కనుక, ఎన్టీఆర్ జిల్లాలో గతంలో 7 సీట్లకు కానీ 6 సీట్లు గెలిచే మనం. ఈసారి 7 సీట్లు గెలిచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చక్కగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లతో పాటు ఎంపీ సీట్ కూడా కైవసం చేసుకోవడానికే మా ముఖ్యమంత్రి గారు అడుగులేస్తారని తెలియపరచుకుంటున్నాను. నేను ఒక విషయం అడుగుదాం అనుకున్నాను. ఇప్పటికే కేసీఆర్ నాని గారిని టీడీపీ నుంచి తీసుకెళ్లారు. మరి కొంతమందిని ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా? ఇప్పుడు అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న ప్రభావం, అక్కడున్న పార్టీలో ఉన్న సమీకరణలతో చాలామంది ఇటువైపు రావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే చంద్రబాబు లాగా మోసమేత మాటలు చెప్పరు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. కొంతమంది అవకాశాల కోసం వచ్చే నాయకులు ఉంటారు, కొంతమంది అవకాశం లేక వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఎన్నికల టైంలో సర్వసామాన్య. వీటిలో తెలుగుదేశం నుంచి ఇప్పటికే చాలామంది రావడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ అవకాశం ఉన్న మేరకు తీసుకోవడం కూడా జరిగింది. ఇంకెవరైనా రేపు వాళ్ళకి పరిణామాలు చాలా మార్పులు జరుగుతాయి. ఎందుకంటే జనసేన, టీడీపీ, ఒకవేళ బీజేపీ ఎన్ని కలిస్తే ఇంకా చాలా గందరగోళం ఉంటుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా ముందు జాగ్రత్తతో చర్యలు తీసుకున్నా కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా అందరికీ కూడా నచ్చ చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా 170 సీట్లు గెలిచే విధంగా మా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రణాళిక ఉందని మీ అందరూ కూడా తెలియదు. కేసీఆర్ నాని వల్ల మీ పార్టీకి ఏమైనా బెనిఫిట్ ఉందని మీరు భావిస్తున్నారా? అంటే బెనిఫిట్ ఉందనే కాదు, ఆల్రెడీ 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేశాడు. కేంద్రంతో సఖ్యతతో ఉంటూ విజయవాడ నగర అభివృద్ధికి కావచ్చు, పార్లమెంట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు అతను. అటువంటి వ్యక్తిని అక్కడ ఏ విధంగా హింసించాడో మనకు తెలుసు ఆ విషయం. అది ఆయన రియలైజ్ అయ్యి ముఖ్యమంత్రి గారు ఒక పక్క రాష్ట్రం తరపున తపన పడుతున్నారు, విజయవాడ నగరానికి అభివృద్ధి చేస్తారు, నేను సపోర్ట్ చేస్తాను, ఆయన ముందు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా ఇద్దరు కనుక కలిస్తే బాగుంటుందని చెప్పనే ఇద్దరు కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా ఈ జోడీతో ఎన్టీఆర్ పార్లమెంట్ 7 కూడా గెలుస్తామని మీరు తెలియపరచుకుంటాం. మీరు సెంట్రల్లోకి వెళ్ళటం జరిగింది. సెంట్రల్లో మీరు మల్లాది విష్ణు అడ్జస్ట్ అవ్వగలరా? సార్, మీ ఇద్దరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఉండేవాళ్ళం. కాకపోతే ఈ టికెట్ విషయంలో కొంత ఆయన ఇబ్బంది పడితే పడుండొచ్చు. కొద్ది రోజులు అన్నీ సర్దుమణుగుతాయి. తప్పకుండా సెంట్రల్ నియోజకవర్గం గెలుపు కోసం నేను విష్ణు గారు కలిసి పనిచేస్తాం మీకు తెలియపరచుకుంటాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే సెంట్రల్ నియోజకవర్గం ఉందో, సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణుతో కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. కానీ మల్లాది విష్ణు నేను కలిసి విజయం సాధిస్తామని చెప్పేసి మాజీ మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేస్తున్నారు. కేసీనేనితో బెనిఫిట్ ఉంటుందా లేదా అనే విషయానికి వస్తే, కేసీనేని అక్కడ ఇబ్బందులు పడ్డాడు కాబట్టి తమ పార్టీలోకి తీసుకున్నామని చెప్పేసి చెప్తున్నారు.